ఓం నమ శివాయ. శని వక్రగతి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం 2025 జూలై 13వ తారీఖు నుంచి ఈ సంవత్సరం మళ్ళీ నవంబర్ 28 వరకు కూడా శని భగవానుడు వక్రగతి పొందుతున్నారు. దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనుకుంటే, వారి యొక్క గోచార రీత్యా వక్రగతి పొందుతున్నారు శని భగవానుడు. ఇప్పుడు ఎవరి జన్మ జాతకంలోనే సరే వారి అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అనుసరించి వారి యొక్క జన్మ లగ్నం నుంచి ఉపచయ స్థానాలు అంటే 3, 6, 11 స్థానాల్లో కనుక శని వక్రించి ఉన్నట్లయితే, వారి యొక్క జన్మ జాతకంలో శనిగ్రహం వక్రించి ఉండాలి ఉన్నట్లయితే వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా జాబ్ పరంగా ఎవరన్నా ట్రై చేసే వాళ్ళకి జాబ్ మంచి అవకాశాలు, వ్యాపార పరంగా బిజినెస్ పరంగా కూడా మంచి సానుకూల ఫలితాలు అనేవి కలుగుతాయి. వారి యొక్క జన్మ జాతకంలో కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు ఉన్న జాతకులు ఎవరైనా ఉన్నారంటే, అంటే 1, 4, 7, 10 కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు అయితే 1, 5, 9 ఈ స్థానాల్లో కనుక శని భగవానుడు ఉన్నట్లయితే కొంచెం నెగిటివ్ ఫలితాలు అనేవి కలగడానికి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వీరైతే మాత్రం కంపల్సరీ శనివారం నాడు శివాలయం దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది. ముఖ్యంగా ఈ వక్రగతి శని జన్మ జాతకంలో వక్రగతి పొందిన వారు మాత్రం మంచి శుభ ఫలితాలు పొందుతారు. శుభం.